ఈనాటి ఈ పవిత్ర దివ్య సత్ప్రసాద ఆరాధనలో గుంటూరు మిత్రాసనం నిత్య సహాయమాత విచారణ ఏరువ బాలరెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి హాస్పిటల్ నుంచి త్వరగా డిశ్చార్జ్ అవ్వాలని, లూర్దమ్మకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా గాదె మర్రెడ్డి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నెల్లూరు మిత్రాసనం సీతారాంపురం విచారణ దంతిక ఎలిజబెతమ్మ, దంతిక థామ్సన్, దంతిక రజనీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, కరోనా తొలగిపోనట్లుగా కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నెల్లూరు మిత్రాసనం ఒంగోలు విచారణ కొరివి ఫ్రాన్సిస్కు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు అరుణజ్యోతి, ఐశ్వర్, హర్షిత, ప్రేమ్ కుమార్, జాస్మిన్, జోహానాలకు ఎల్లప్పుడూ దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యులు ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనలో వేడుకుంటున్నారు. కాబట్టి ఈ ఉద్దేశాల కోసం ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, భగవంతుడు కరుణామయుడు అని, కృప కలిగిన వాడు అని, తన కరుణ, తన కృప, తన నీతి కంటే ఉన్నతమైనది అని ఈరోజు పఠనాల ద్వారా మనకు నేర్పించి ఉన్నారు. కృప అనగా అర్హులను, అర్హత లేనటువంటి వారిని ప్రేమించటం. మరి మానవ జాతి ఏ రకముగా కూడా అర్హులు కారు. ఆయన నరావతారం ఎత్తుటకు, మనలో జీవించుటకు మనం ఏమాత్రము అర్హులము కాదు. కేవలం తన కరుణ, తన కృప మన మీద ఉన్నది కాబట్టి ఆయన నరావతారుడయ్యాడు. ఆయన తన కార్యమును నెరవేర్చుకొని తండ్రి వద్దకు వెళ్ళినా కూడా తిరిగి మనతోనే ఉండుటకు దివ్య సత్ప్రసాదము ద్వారా తన సన్నిధిని మనకు ప్రసాదిస్తున్నాడు. ప్రతిసారి
ప్రభువా, నేను నిన్ను లోకొనుటకు అర్హుడను కాను, అయినను నీవు ఒక్క మాట పలికినా కూడా నేను స్వస్థత పొందుతాను అని దివ్య సప్రసాదము స్వీకరించి ముందు మనము పలికే పలుకులను ఈ సమయంలో స్మరించుకుంటూ అనర్హులమైనటువంటి మన మధ్య తన సన్నిధిని ఉంచినందుకు సత్ప్రసాద ప్రభువును స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, తండ్రి ఘనత, తండ్రి ఘనత, యేసువా ఘనత, యేసువా ఘనత, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసువా మహిమ, యేసువా మహిమ, సత్ప్రసాదనాదుడా మహిమ, సత్ప్రసాదనాదుడా మహిమ, సత్ప్రసాదనాదుడా స్తోత్రం, సత్ప్రసాదనాదుడా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా ఆరాధన, మమ్ములను సృజించిన దేవా వందనం, మమ్ములను సృజించిన దేవా వందనం, మమ్ములను రక్షించుచున్న దేవా వందనం, మమ్ములను రక్షించుచున్న దేవా వందనం, మమ్ములను కాచి కాపాడుతున్న దేవా వందనం, మమ్ములను కాచి కాపాడుతున్న దేవా మా వందనం, కోసము మీ ప్రాణము ధారబోసిన ప్రభువా వందనం, మా కోసం నీ ప్రాణమును దారపోసిన దేవా వందనం, దివ్య సత్ప్రసాదము ద్వారా మాతో వాసము చేయుచున్న ప్రభువా వందనం, దివ్య సప్రసాదం ద్వారా మాతో వాసము చేయుచున్న దేవా వందనం, మా ఆత్మలను పోషించుచున్న దేవా వందనం, మా ఆత్మలను పోషించుచున్న దేవా వందనం, అయోగ్యులమైన మమ్ము ప్రేమించుచున్న దేవా వందనం, అయోగ్యుల మమ్ము ప్రేమించుతున్న దేవా మీకు మీ వందనం, కృపతో మమ్ము బలపరుస్తున్న దేవా వందనం, మీ కృపతో మమ్ము బలపరుస్తున్న దేవా వందనం, మీ కరుణను కురిపిస్తున్న దేవా వందనం, మీ కరుణను కురిపిస్తున్న దేవా వందనం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా చేదన్ యేసయ్యా ప్రణమిల్లి నుతించేదన్, నా హృదయ నివాసి యేసయ్యా నీ నామము కీర్తించి భజిదమయ్యా, నా హృదయమే నీ ఆలయమే నీ ఆలయం, నుతించే నా ప్రాణ ప్రియ నా జీవిత నా శైలి నీవు, నీవు నా హృదయ దీవు నా వెలుగు నీవు, నా నా హృదయమే నీ సాదప్యమే నీ ఆలయం, ప్రియుడా యేసయ్యా వేదన్ నీ నామ నీ నామ సంకీర్తనేగా నా మార్గ చూపరిని ఆడేదా నే పాడేదా జీవిత ప్రభు
సత్ప్రసాద ప్రభు చెదమయ్య నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించేదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించేదన్. నా హృదయ నివాసి యేసయ్యా నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజింతు నీ నామము. కీర్తించి భజింతు నీ నామము. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం. 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 కొద్ది క్షణాలు మౌనంగా దివ్యసత్ప్రసాద నాదుని చెంత మన హృదయాలను, మన జీవితాన్ని, మన సర్వస్వాన్ని అర్పించుదాం. ఆయనిచ్చే భరోసాను, ఆయనిచ్చే ధైర్యమును మన హృదయాలలో నింపుకుందాం. నీతి న్యాయాలకు అతీతమైన తన కృపతో నింపువాడు ప్రభువు. ఆయన ఇచ్చే అనుగ్రహములను, వరములను పొందుటకు మనలో ఏమాత్రము అర్హత లేకున్నను ఒక్కసారిగా తన కరుణతో, కృపతో నింపి మనలను ఐశ్వర్యవంతులను చేస్తున్నాడు ప్రభువు. ఒక్కసారి ఆలోచించుదాం. ఎన్ని వరాలు ఆయన అనర్హులమైనటువంటి మన మీద కురిపిస్తున్నాడు. వరములలోకెల్లా అత్యద్భుతమైనటువంటి వరం ఈ జీవితం. మనలో ఏ ఒక్కరము ఈ జీవితాన్ని ఇవ్వమని అడగలేదు, అడిగే అవకాశము లేదు. అయినను మనలను సృజించాడు. ఇతర ప్రాణుల వలె మనలను సృజించలేదు. తన ఆత్మతో మనలను నింపాడు. తన పోలికగా తన రూపమునిచ్చాడు. మరి మనం కృతజ్ఞతా భావమును కలిగి ఉన్నామా? మట్టి పాత్రలమైనటువంటి మనలో ఆత్మ అనేటటువంటి ఆధ్యాత్మిక సంపదను నింపి ఉన్నాడు. కనుక మనము మట్టివారమైనప్పటికీ కూడా మహనీయులమే. మట్టి పాత్రలో మహత్తరమైనటువంటి సంపదను మనము కలిగి ఉన్నాము. మనకు అదే విధముగా విశ్వాసమునిచ్చాడు. ఆయనను తెలుసుకుని ప్రేమించి సేవించే అవకాశాన్ని మనకిచ్చాడు. నేను ఇతరుల దేవుళ్ళలాంటి వాణ్ణి కాను అని పలికేటటువంటి ప్రభువు
మనలను ఎడబాయకుండా ఉండుటకు, మనతో సహవాసము చేయుటకు ఇదిగో ఈ పీఠము మీద ఉన్న అప్పరూపములో ఆయన మణిగి ఉన్నాడు. అనుక్షణము కంటికి రెప్పలా కాపాడుచు మనకు తోడుగా, అలసిన వేళలలో నీడగా తన సన్నిధిని మనతో ఉంచుతున్నాడు ఈ సత్ప్రసాద ప్రభువు. నీవు నావాడవు, నీ పేరును నా అరచేతులలో చెక్కి ఉన్నాను అని ప్రతి వ్యక్తి గురించి, ప్రతి నరుని గురించి ఈ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మరచిపోయావా ఈ సత్యాన్ని? నీ చేతిలో చెక్కిన పేరునని మరచి ఒక్కరోజు అతిథిలాగా మనం మారిపోతున్నామా? లేదా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడేటటువంటి ప్రజలము అని మనం నమ్ముతున్నామా? ఈ సమయంలో ఆయన మన మీద కురిపిస్తున్న అన్ని వరాలను తలచుకుంటూ, మనకు ఆయన ఇచ్చినటువంటి అన్ని దీవెనలను స్మరించుకుంటూ, మన హృదయములో కృతజ్ఞతా భావముతో కొద్ది క్షణాలు మౌనంగా గడుపుతూ ఆయన వరాలను స్మరించుకుందాం. ఆయన కృపను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానస్నాన సమయంలో దేవుడు మనతో ఒక ఒడంబడికను చేసుకున్నాడు. ఇప్పటి నుంచి నీవు నా వాడవు అని మనలను పేరు పెట్టి పిలుస్తానన్నాడు. దానికి కూడా మనం అనర్హులమే. కానీ రూపమునిచ్చినటువంటి దేవుడు మనకు ఒక పేరునిచ్చి తన వానిగా చేసుకున్నాడు. తన సేవకు పిలుచుకున్నాడు, మనలను ఎన్నుకున్నాడు, తన ఆత్మతో నింపాడు. కానీ మనం ఏ విధముగా ప్రతిస్పందిస్తూ ఉన్నాం? ఈరోజు విన్నటువంటి ఉపమానములో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినటువంటి వారు యజమానుని మీద ఫిర్యాదు చేసినట్లు మన తోటి వారిని చూచి మనం అసూయపడుతూ ఉన్నాం. నేను దేవుని మార్గములో నడుస్తున్నప్పటికీ ఎందుకు నన్ను దీవించటం లేదు ప్రభువా అని దేవుణ్ణి దూషిస్తూ నిందిస్తూ ఉన్నాం. నిన్ను నమ్మనటువంటి వారికి నీవెందుకు ఆశీర్వాదాలు కురిపిస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఆయన కృపను మనం మరచిపోతూ ఉన్నాం. అందుకే ప్రభువా, నీ కృప వలన నేను బ్రతుకుతున్నాను తప్ప అది లేకపోతే నేను ఏ పాటి వాడను? నీ కరుణ వల్ల నేను జీవిస్తున్నాను తప్ప నీ కరుణ లేకపోతే నేనెంతటి వాడనయ్యా? ఏమిచ్చినా నేను నీ రుణమును తీర్చుకోలేను. సువార్తలో ఉపమానములో యజమానుడు పని లేక పడి ఉన్నటువంటి వారి మీద జాలి చెందాడు. ఎవరూ పనికి పిలవనప్పటికీ కూడా చివరకు సాయంత్రం 5 గంటల వరకు వారు నిరీక్షిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోకపోయినా
ఈ యజమానుడు మాత్రం వాళ్ళను పిలిచాడు తన పనికి. అది ఆయన కరుణ. వారు చేసినటువంటి ఆ గంట పనికి ఒక దీనారము పొందే అర్హత లేనప్పటికీ కూడా తన కరుణ వల్ల, తన కృప వల్ల గంట పని చేసినా కూడా 12 గంటలు పని చేసినటువంటి వేతనాన్ని ఇచ్చాడు. మరి ఆ కృపను మనం గ్రహిస్తున్నామా? అర్థం చేసుకుంటున్నామా? అందుకే మన యొక్క ఏమి లేమితనాన్ని ఈ సమయంలో ఈ పాట ద్వారా తెలియపరచుదాం. ప్రభువా, నేనే పాటి వాడనయ్యా, నేనెంతటి వాడనయ్యా అని ఈ సత్యాన్ని గ్రహించి ప్రభువుకు తెలియపరచుదాం. ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. నీ సేవకు పిలచితివి నన్ను, నీ ఆత్మతో నింపితివి నన్ను. నీ సేవకు పిలచితివి నన్ను, నీ ఆత్మతో నింపితివి నన్ను. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏ రీతిన నిన్ను పొగడిదనయ్యా. ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. వివేకవంతులు సిగ్గుపడునట్లుగా అవివేకినైన నన్ను ఎన్నుకొంటివి. వివేకవంతులు సిగ్గుపడునట్లుగా అవివేకినైన నన్ను ఎన్నుకొంటివి. నీవు ఒసగిన ఆత్మ పిరికి వానిని చేయదు, నీవు ఒసగిన ఆత్మ పిరికి వానిని చేయదు. ప్రేమ శక్తి నిగ్రహములను సతతము నాకు దయచేయుము. ప్రేమ శక్తి నిగ్రహములను సతతము నాకు దయచేయుము. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏ రీతిన నిన్ను పొగడిదనయ్యా. ఈ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా.
జీవించుచున్నది నా కొరకు కాదు, జీవించద ఎల్లప్పుడు నీ కొరకు. జీవించుచున్నది నా కొరకు కాదు, జీవించెద ఎల్లప్పుడు నీ కొరకు. నీవు వసగు శక్తి చేత బలపడెదను ఇలలోన, నీవు వసగు శక్తి చేత బలపడెదను ఇలలోన. శాంతి సహనం సమాధానము సతతము నాకు నీలో దొరుకును. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏ రీతిగా నిన్ను పొగడెదనయ్యా. ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. నీ సేవకు పిలచితివి నన్ను, నీ సేవతో నింపితివి నన్ను. నీ సేవకు పిలచితివి నన్ను, నీ ఆత్మతో నింపితివి నన్ను. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏ రీతిన నిన్ను పొగడిదనయ్యా. ఏ పాటి వాడను యేసయ్యా, నేనెంతటి వాడను మెస్సయ్యా. పౌలు రోమీలకు రాసినటువంటి లేఖలో మన తండ్రి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించుటకు వెనుకాడనటువంటి దేవుడు నీకు ఇతరం విషయములు ఏమి అడిగినను ఇవ్వకుండా ఎలా ఉండగలడు అని అడుగుతున్నారు. భగవంతుడు తండ్రి దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప కానుక తన ఏకైక సుతుణ్ణి మన మధ్య మన కోసం నరావతారునిగా జన్మింపచేయటం. మానవ జీవితం, ఆ జీవితములో ఉన్నటువంటి కష్టాలను, బాధలను, ఆనందాన్ని, ప్రేమను, నిరాకరణను, తృణీకరణను, స్నేహితుల మోసాన్ని అన్నిటినీ కూడా ఆయన చవిచూచాడు. ఈరోజు నీ జీవితం నీకు ఏ కారణం వల్ల భారము అని నీకు అనిపిస్తుందో, ఏ పరిస్థితి నిన్ను కృంగదీస్తుందో, ఆ పరిస్థితులనన్నిటినీ కూడా యేసయ్య అనుభవించాడు మనకంటే ముందు. నమ్మిన వారి నిరాదరణకు ఆయన లోనయ్యాడు. ప్రేమించిన వారి యొక్క తిరస్కరణకు ఆయన గురయ్యాడు. నమ్మక ద్రోహాన్ని ఆయన చవిచూచాడు. నిస్సహాయునిగా శిలువ మీద కొట్టబడ్డాడు. మరి అటువంటి ప్రభువు మన జీవితం అంతటినీ ఎరిగినటువంటి వాడు, మానవ జీవితములో ఉన్నటువంటి లోటుపాట్లనన్నిటినీ తెలిసినటువంటి వాడు, మనలను రక్షింపలేని, మనలను అర్థము చేసుకోలేనటువంటి ప్రధాన యాజకుడు కాదు మన దేవుడు. మనవలే శోధించబడ్డాడు కనుక ఆయనకు తెలుసు మానవ జన్మలో ఉన్నటువంటి మర్మం ఏమిటో తెలుసు. మానవ జీవితం ఎన్ని కష్టాల మయమో ఆయనకు తెలుసు. తెలిసి కూడా ఆయన మనకు బలాన్నిస్తాడు. తెలుసు కాబట్టే ఆయన మనకు తన కృపను ఇంకా ఎక్కువగా కురిపిస్తాడు. మరి ఈ సమయంలో ఆ ప్రభువును మరొకసారి స్తుతించుదాం. ప్రభువా, ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి అన్ని దీవెనలకు నేను ఏమాత్రము యోగ్యుణ్ణి కాదు, ఏమాత్రము నేను అర్హుణ్ణి కాదు.
ఎందుకనగా నేను ఒక పాపిని, బలహీనుణ్ణి. అది ఎరిగి ఉన్నటువంటి వాడవు నీవు. ఎరిగి ఉన్నప్పటికీ కూడా ఎరిగి ఉన్నావు కనుక నన్ను బలపరుస్తూ ఉన్నావు. నీకు స్తోత్రము ప్రభువా. నేనెందుకు పనికిరాని వాన్నప్పటికీ కూడా నీ వేతనము పొందుటకు నేను అంత పని చేయనప్పటికీ కూడా అందరితో సమానంగా, ఇంకా అందరికంటే ఎక్కువగా నీవు నన్ను ఆశీర్వదించావు. ఈరోజు నేను కలిగి ఉన్నటువంటి కుటుంబం, విశ్వాసం, ఆస్తిపాస్తులు, ఆయురారోగ్యములు, స్నేహం, ప్రేమ, ఆత్మ దీవెనలు, ఇవన్నీ కూడా వీటిల్లో ఏ ఒక్కటి పొందుటకు నేను అర్హుణ్ణి కాను. అది నీ కృప యొక్క ప్రతిఫలం. ఈ విషయాన్ని నేను ఎల్లవేళలా గుర్తుపెట్టుకునేటటువంటి శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా. మరొకసారి నేను నిన్ను స్తుతిస్తాను. ఎందుకనగా అనర్హులను అర్హులను చేసేది నీ కృప. ప్రేమకు యోగ్యులను కానటువంటి వారిని యోగ్యులుగా చేసి ప్రేమించేది నీ కరుణ. మా కోసం నీవు మరణించుటకు మేము పాత్రులము కానప్పటికీ కూడా సిలువలో రక్తము కార్చేటటువంటిది నీ ప్రేమ. మా కోసం ముళ్ళ కిరీటము ధరించేటటువంటిది నీ కృప. మా కోసం మీ ముఖం మీద ఉమ్మీయబడేటటువంటిది నీ ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిఫలముగా మేమేమివ్వగలము ప్రభువా? ఈ కృతజ్ఞతా స్తోత్రము తప్ప. అందుకే అందరము కూడా స్మరించుదాం. ప్రభువు చేసిన అన్ని ఘనకార్యములను తలచుకుందాం. ఆయన చేసిన గొప్ప కార్యములను వేటిని నీవు మరువకు ఓ మనసా అని కీర్తనల గ్రంథం పలుకుతున్నట్లుగా ప్రభువుని స్తుతించుదాం. ప్రభువా, నీ నామం పుణ్యమైన నామం. నీ రూపం దివ్యమైన రూపం. నీ నామమును నేను పాడిన ఎడల, నీ దివ్య రూపాన్ని నేను దర్శించిన ఎడల నా జన్మ నిత్యం తరిస్తుంది. నీ నామస్మరణం మధురం ప్రభువా. నా నెలవైనా నీవే, నా కొలువైనా నీవే, నా సత్యము నీవే ప్రభువా. ప్రభువా, నీ మేలు నేను ఇలలో ఇక మరువను. అందుకే నీ సన్నిధికి వచ్చాను, నీ శరణు కోరుతున్నాను. నీ దయ నాపై నిలుపుము ప్రభువా. అప్పుడు నేను నిత్యము నీతోనే నిలుతును అని ఈ పాట ద్వారా ప్రభుని యొక్క పుణ్య నామాన్ని స్మరించుదాం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. దర్శింతు నీ దివ్య రూపం స్వామి, తరింతు నా జన్మ నిత్యం.
దర్శింతు నీ పుణ్యరూపం స్వామి, తరింతు నా జన్మ నిత్యం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. మధురం మధురం నీ నామస్మరణం, శరణం శరణం నీ దివ్య చరణం. మధురం మధురం నీ నామస్మరణం, శరణం శరణం నీ దివ్య శరణం. నా నెలవైన నీవే, కొలువైన నీవే, నా నెలవైన నీవే, కొలువైన నీవే. సత్యము నీవేన కరుణామయ్యా, సత్యము నీవేన కరుణామయ్యా. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ దివ్యనామం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. నీ మేలు ఇలలో మరువను స్వామి, సన్నిధి చేరితి శరణము కోరితి. నీ మేలు ఇలలో మరువను స్వామి, సన్నిధి చేరితి శరణము కోరితి. నీ దయనాపై నిలుపుము స్వామి, నీ దయనాపై నిలుపుము స్వామి. నిత్యము నిలుతును నీ నీడలో, నిత్యము నిలుతును నీ నీడలో. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. దర్శింతు నీ దివ్య రూపం స్వామి, తరింతు నా జన్మ నిత్యం. దర్శింతు నీ దివ్య రూపం స్వామి, తరింతు నా జన్మ నిత్యం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం. ప్రణుతింతు నీ పుణ్యనామం స్వామి, పాడేను నీ సుగుణగానం.
మనము పొందవలసినటువంటి వేతనము కంటే ఎక్కువగా ఇచ్చేటటువంటి ఈ మంచి యజమాని అర్హత లేని అనుగ్రహములను కూడా ఈ సమయములో మన మీద ప్రసరింపచేయుటకు సిద్ధముగా ఉన్నారు. ఓ ప్రభువా, తిరుసభ నాయకులను, తిరుసభలోని ప్రతి సభ్యుల్ని, సభ్యురాలని ఆశీర్వదించండి. మమ్ములను వెలనిచ్చి మీరు కొనియున్నారు, మాకు పేరు పెట్టి ఉన్నారు, తిరుసభలో సభ్యులను చేసి ఉన్నారు. మేమందరము మా పిలుపుకు యోగ్యమైన విధముగా జీవించే శక్తిని, అనుగ్రహాన్ని ఇవ్వండి. అదే విధముగా ప్రభువా, అనేక మంది కరోనా వ్యాధితో బాధపడుతూ తమ కుటుంబీకులను కోల్పోయి నిరాశ్రయులై ఉన్నారు. వారందరినీ కూడా ఓదార్చండి. ఇంకా కరోనా బారిన పడినటువంటి వారందరినీ సంరక్షించండి. తిరిగి వారికి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. మీ చిత్తం ప్రకారం అతి త్వరలో కరోనాకు మందును కనుగొని ప్రపంచమంతా కూడా తిరిగి సాధారణ స్థితికి వచ్చే విధముగా దీవించండి. ముఖ్యముగా ఈ దివ్య ప్రసాద ఆరాధనను వేడుకుంటున్నటువంటి కుటుంబాలను మీ సన్నిధిలో ఉంచుతున్నాం. వారి తలంపులను నెరవేర్చండి. ఇంకా అధిక వర్షాల వల్ల పంటలను, ఇళ్లను కోల్పోయినటువంటి వారికి మీరు ఆశ్రయం ఇవ్వండి. నిరాశ్రయులను, దిక్కులేని వారిని, అనాథలను ఆదరించండి. మా జీవితం ఎన్ని మలుపులు తిరుగుతూ ఉన్నా కూడా నీ కృపతో, నీ కరుణతో మమ్ము ఎల్లవేళలా నింపమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రాక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు సాంక్తువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భావము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోహణం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.